అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మనిషి జీవితంలో కొన్ని కోరికలుంటాయి. అవి చిన్నవే అయినా మన పరిస్థితులు వాటిని తీర్చుకోనివ్వవు. ముఖ్యంగా పుట్టుకతోనే వచ్చే కొన్ని శారీరక లోపాలు మనిషిని ఎన్నో ఆశలకు దూరం చేస్తాయి. నడవలేని స్థితి, సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఇక పెద్ద కలలు కనడం దేనికని చాలా మంది తమ ఆశలను చంపేసుకుంటారు. కానీ సమాజంలో కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మనసున్న మనుషులు ఎదురుపడితే అసాధ్యమనుకున్న కలలు సైతం చిరునవ్వులా మారి కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. సరిగ్గా అలాంటి అద్భుతమే తాజాగా మల్కాజ్గిరిలో జరిగింది. తెలంగాణలోని దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన రాహుల్ పుట్టుకతోనే నడవలేని వైకల్యం, స్పష్టంగా మాట్లాడలేని సమస్య కలిగి ఉన్నాడు. నలుగురితో కలిసి తిరగలేక, తన భావాలను సరిగ్గా బయటపెట్టలేక లోపల కుమిలిపోయే పరిస్థితి అతనిది. అయినా సరే అతని మనసులో ఒక బలమైన కోరిక మాత్రం ఎప్పుడూ గట్టిగా మెదులుతూనే ఉంది. అదే పోలీస్ కావాలన్న కల. ఖాకీ దుస్తులు వేసుకొని సమాజ రక్షణ కోసం నిలబడాలని, ఒక్కరోజైనా ఆ యూనిఫామ్ వేసుకొని ఆ గౌరవాన్ని అనుభవించాలని రాహుల్ మనసులో తపన పడుతూ ఉండేవాడు. అయితే తన శారీరక స్థితి కారణంగా ఆ కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని కుటుంబ సభ్యులు కూడా భావించారు. కానీ రాహుల్ పట్ల విధి మరోలా తల వంచింది. మేడం ఒక ఫోటో చూసుకుంటావా? సిబిఐ డైరెక్టర్ కానీ రాహుల్ పట్ల విధి మరోలా తలచింది. అతని మనసులోని ఆ బలమైన కోరిక చివరకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వరకు చేరింది. ఒక దివ్యాంగుడైన యువకుడు పోలీస్ కావాలని మనసారా కోరుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న సిపి సుమతి చలించిపోయారు. అతని కోరిక తీర్చేందుకు వెంటనే తన కార్యాలయానికి రాహుల్ను ఆహ్వానించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం సోమవారం ఒక అరుదైన భావోద్వేగ సన్నివేశానికి వేదికైంది. సిపి సుమతి ఏకంగా తన అధికారిక సిపి కుర్చీలో రాహుల్ను కూర్చోబెట్టారు. అంతేకాదు తన స్వహస్తాలతో రాహుల్కు పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించారు. ఆ క్షణంలో రాహుల్ ముఖంలో వెలిగిన ఆనందం చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగవు. మాట్లాడలేకపోయినా తన కళ్ళు, చిరునవ్వు ద్వారానే తన కృతజ్ఞతను, ఆనందాన్ని రాహుల్ వ్యక్తపరిచాడు. అనంతరం సుమతి కొంతసేపు ఆప్యాయంగా రాహుల్తో మాట్లాడారు. ఈ సంఘటన కేవలం రాహుల్ ఒక్కడి జీవితానికి మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కరి మనసును తాకింది. సాధారణంగా పోలీసులంటే ప్రజల్లో ఒక రకమైన భయం ఉంటుంది, అజమాయిషి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడు రౌడీ షీట్లు, ట్రాఫిక్ చలాన్లు, విచారణలతో తీరిక లేకుండా ఉండే పోలీస్ శాఖ ఇలాంటి సున్నితమైన కోణాన్ని కూడా ఆవిష్కరించగలదని మల్కాజ్గిరి పోలీసులు నిరూపించారు. పోలీసులంటే కేవలం చట్టాన్ని అమలు చేసే యంత్రాలే కాదు, సమాజంలో అర్హులైన వారికి అండగా నిలిచే మానవతావాదులని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అలాగే ఒకరోజు పోలీస్ అధికారిగా రాహుల్ అనుభవించిన ఆ క్షణాలు అతని జీవితాంతం మరువలేని మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయాయి. అయితే సమాజంలో ఎంతో మంది రాహుల్ లాంటి దివ్యాంగులు తమ చిన్న చిన్న కోరికలను గుండెల్లో దాచుకుని బ్రతుకుతూ ఉంటారు. ఎవరైనా ఒక్కసారి వారి వైపు తిరిగి చూసి చేయందిస్తే చాలు, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. రాహుల్ కోరికను తీర్చి అతని జీవితంలో చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సిపి సుమతి మరియు మల్కాజ్గిరి పోలీసుల బృందం నిజంగా అభినందనీయులు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉండడంతో ఇలాంటి పోలీసులు ఉండటం మన అదృష్టం అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. రాహుల్ లాంటి వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే అసలైన ప్రజాసేవ అని సామాన్యులు సైతం అభిప్రాయపడుతున్నారు. Good boy, Ram.
మేడం ఒక మేడంకి థ్యాంక్స్ చెప్తావా? ఈ ఫోటో నువ్వు చూసుకుంటావా? నేను తీస్తాను. వా. చూడు పోలీస్ అయినా ఇప్పుడు సిబిఐ డైరెక్టర్